ప్లాస్టిక్ రైస్ అనేది సోషల్ మీడియా సృష్టేనంటుండ్రు జన విజ్ఞాన వేదిక నాయకులు. దీని గురించి అంతగా టెన్షన్ పడేది లేదంటుండ్రు. ఇంకో దిక్కు బియ్యం కంటే ప్లాస్టిక్ రైస్ తయారు చేయడానికే ఎక్కువ ఖర్చు అవుతుందంటుండ్రు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు. ప్లాస్టిక్ బియ్యం మార్కెట్లకు వచ్చాయనుడు అబద్ధమేనంటుండ్రు. ప్లాస్టిక్ రైస్ అనేది కేవలం సోషల్ మీడియా సృష్టి అండి. అటువంటి రైస్ అనేది అసలు ఉండదు. ప్లాస్టిక్ గ్రాండ్స్ కూడా 70-80 రూపాయల కంటే తక్కువ లేవు. అదే వేరే రైస్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 25-30 రూపాయలు స్టార్ట్ అయ్యి 45 రూపాయలు 50 రూపాయలు హైయెస్ట్ ఎండ్లో మనకు గుడ్ క్వాలిటీ అంత రైస్ దక్కుతా ఉంది. ఈవెన్ బాస్మతి వెరైటీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 80-90 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలకు బ్రాండెడ్ దక్కుతా ఉంది. కేవలం ఇదేంటంటే మన ఆహారపు అలవాట్లని మార్చేసి మొత్తం టోటల్గా మన భారత ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి రైతులు పంట పండించడం చేసి ఒక పెద్ద కుట్రదాగి ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మీరు హ్యాపీగా రైస్ కొనండి, హ్యాపీగా రైస్ తినండి. మీకేమైనా కొద్దిగా అపో ఉంటే ఫస్ట్ ఏం చేయండి, వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్కి వెళ్ళండి. ప్లాస్టిక్ రైస్ అనేది ఎప్పుడు కూడా ఉండవు, అది పెద్ద అపోహ. అదేవిధంగా ప్లాస్టిక్ రైస్ తయారు చేస్తున్న కంపెనీలనే కొన్ని చూపెడతా ఉన్నారు. అవి ప్లాస్టిక్ రైస్ తయారు చేసేవి కావు. ప్లాస్టిక్ పదార్థాలకు అవసరమైన ముడి సరుకుగా ఉండే వైట్ గ్రాన్యూల్స్ తయారు చేసే మిషన్స్ తప్ప అవి రైస్ తయారు చేసే మిషన్స్ కావు. బియ్యాన్ని ల్యాబొరేటరీకి పంపించి టెస్ట్ చేస్తే ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్టుగా అవి నిర్ధారణ కాలేదు. ప్లాస్టిక్ బియ్యం అనేది తేలలేదు. ప్లాస్టిక్ వేడి చేసి చూడండి, ఇలా సన్నగా పొసలా కారుతూ ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ రైస్ అనేది లేదు. ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. దీని మీద దుష్ప్రచారాలు తప్ప మరొకటి కాదు. ఏం ఆందోళన చెందొద్దు. మంచిగా బియ్యం తినండి. మెరిసే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం తప్ప మనకి లాభం కలగజేయవు.